ఢిల్లీలోని భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్ 2025 ప్రారంభమైంది. ఇందులో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. పసుపు దాని ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9 స్టాల్స్ ని అరవింద్ సందర్శించారు. వాళ్ల ఉత్పత్తులన్నింటినీ పరిశీలించారు. పసుపును కూడా స్టార్టప్ గా తీసుకుని అధునాతన పద్ధతుల్లో వినూత్న ఉత్పత్తుల్ని తీసుకొస్తున్న సంస్థల్ని ప్రశంసించారు ఆయన. పసుపుతో కర్క్యూమిల్ అండ్ ఫస్ట్ డ్రింక్ ని తయారు చేసింది ఓ కంపెనీ. ఇది ఒక ఎనర్జీ డ్రింక్. ఇందులో ప్రధాన ఇంగ్రీడియంట్ పసుపే. డివైన్ ఫుడ్స్ అనే సంస్థ పసుపు పాలను మార్కెట్లోకి తెస్తోంది. అలాగే నేచర్స్ బాక్స్ ఉత్పత్తి చేస్తున్న టర్మో బూస్ట్ డ్రింక్ ని కూడా అరవింద్ ప్రారంభించారు. ఇక గ్రీన్ కాలర్ అగ్రిటెక్ అనే సంస్థ తయారు చేసిన తరం హ్యాండ్ హెల్డ్ డివైస్ ని అరవింద్ ప్రయోగించి మరీ చూశారు. ఇది పసుపులోని కర్క్యూమిన్ సాంద్రతను అప్పటికప్పుడు చూపిస్తుంది. ఇలా 9 రకాల స్టాల్స్ వేరువేరు వినూత్న ఉత్పత్తుల్ని సందర్శనకుంచాయి. పసుపు కేవలం ఒక పంట మాత్రమే కాదు, దేశానికి ఒక శుభ సంకేతం, భారతీయ వ్యవసాయ వారసత్వం అన్నారు అరవింద్. వాణిజ్యపరంగానే కాకుండా ఆరోగ్య రంగంలో కూడా పసుపు ఎంతగానో మేలు చేస్తోంది. అలాంటి పసుపు పంటతో అధునాతనమైన పద్ధతుల్లో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేయడం కోసం కొన్ని స్టార్టప్లే ముందుకు రావడం అభినందనీయమన్నారు అరవింద్. పీఎం మోదీ కలలుగంటున్న ఆత్మ నిర్భర్ భారత్ కు, ఎకానమీ గ్రోత్ కి పసుపు రంగంలో స్టార్టప్స్ ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. ఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైంది స్టార్టప్ మహాకుంభ్ 2025. ఇందులో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. పసుపు దాని ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9 స్టాల్స్ ని అరవింద్ సందర్శించారు. వాళ్ల ఉత్పత్తుల్ని కూడా పరిశీలించి చూశారాయన. పసుపును కూడా స్టార్టప్ గా తీసుకుని అధునాతన పద్ధతుల్లో వినూత్నమైన ఉత్పత్తుల్ని తీసుకొస్తున్న సంస్థలన్నింటినీ ప్రశంసించారు. పసుపుతో కర్క్యూమిల్ అండ్ ఫస్ట్ డ్రింక్ ని తయారు చేసింది ఓ కంపెనీ. ఇది ఒక ఎనర్జీ డ్రింక్. ఇందులో ప్రధాన ఇంగ్రీడియంట్ పసుపే. డివైన్ ఫుడ్స్ అనే సంస్థ పసుపు పాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. అలాగే నేచర్స్ బాక్స్ ఉత్పత్తి చేస్తున్న టర్మో బూస్ట్ డ్రింక్ ని కూడా అరవింద్ ప్రారంభించారు. ఇక గ్రీన్ కాలర్ అగ్రిటెక్స్ అనే సంస్థ తయారు చేసిన తరం హ్యాండ్ హెల్డ్ డివైస్ ని అరవింద్ ప్రయోగించి మరీ చూశారు. ఇది పసుపులోని కర్క్యూమిన్ సాంద్రతను అప్పటికప్పుడు చూపిస్తుంది. ఇలా 9 రకాల స్టాల్స్ వేరువేరు వినూత్నమైన ఉత్పత్తులను సందర్శనకుంచాయి.